ఓ అయిపోయింది టైం అయిపోయింది. అయ్యో బండి ఎవరిది ఇవి కావాలని చూపెడతాను. జిప్పులు కూడా జిప్పులు వేస్తాం, వ్యాపారం చేస్తాం. అవునండి లైసెన్స్ ఉన్నాయి. సెల్లో పెట్టండి చాలు. ఫోన్ తేలేదు సార్. ఓకే సార్. సెల్లో చేస్తే ఇప్పుడు బండి మీదా కాదా అన్నది మనకు తెలియాలి కదా. అవును సార్. దానికోసం మీ పేరు ఉందా? ఎన్నికడికి పని వచ్చాను నువ్వు చూపించు. ఈ ఫోన్ లేదా? ఫోన్ కూడా లేదా? ఏం పేరు? పేరు రికార్డు చూపించి ఏం పేరు ఉంది? పట్టుకొని వెళ్ళారా? ఎవరండి? మీడియా సార్. ఎప్పుడు వస్తున్నారు ఎవరు కాదు? పర్మిట్, వర్క్ పర్మిట్. సార్ ఇటు ఒకసారి అలాగే యాక్షన్ బుక్ ఇవ్వండి సార్. వద్దు బాగుంది సార్. క్యాబ్ आपका स्टील प्लांट का आईडी कार्ड, स्टील प्लांट का आईडी कार्ड दे रहे हैं. क्या नाम है आपका? बता. గుంటూరు జిల్లా కింద వచ్చింది. ఇప్పుడు ఏ జిల్లా? ఇప్పుడు మాచర్ల జిల్లా కింద. ఈ మగవాళ్ళేనమ్మా అలా బొల్లు వేసుకుని వెళ్తున్నా వెళ్ళరా? వ్యాపారమా? మీ అందరికీ వెళ్తాయి కదా, అందరికి రాజు కాదగా చేయించుకుంటా. మేము ఎక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయ్యిందండి. ఎవరి పేరు ఉందండి? ఎవరెవరా? బండి మీద బండి ఎవరిది? బండి రికార్డు ఉన్నాయా? బండి రికార్డు ఉన్నాయా? సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం కుంచుమాంబ కాలనీలో
అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఈ బెల్ట్ షాపులు ఏమన్నా ఉన్నాయా, తర్వాత వెహికల్స్ లైసెన్స్ లేకుండా ఉన్నాయా, లేకపోతే టెఫ్ట్ అయిన వెహికల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద మేము దగ్గర కుంచుమామ కాలనీలో ఒక 80 ఇళ్ళు దాకా చెక్ చేసామండి. అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరు కానీ ఏమి ఇంతవరకు మేము తాసుపడలేదు. దగ్గర ఒక 75 వెహికల్స్ చెక్ చేసాము. అందులో 7 రికార్డు లేని అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక టెంట్లు వేసుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడుతున్నాం. వాళ్ళు ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నారట. అందువల్ల ఈ ప్రతి దగ్గర కూడా మేము ఇది చేస్తున్నాము. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేకుండా చేయడానికి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా తిరుగుతూ ఉన్నా, మీ ఏరియాలో ఏదన్నా కూడా బెల్ట్ షాపులు ఉన్నా, దొంగలు తిరుగుతున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తగు చర్య తీసుకుంటాం. ప్రతిదీ ర్యాండమ్గా చేస్తున్నామండి. ర్యాండమ్గా టైం టు టైం చేస్తున్నాం.